ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని స్వయం పరమాత్మ చదివించి ఈ శ్రేష్టమైన చదువు ద్వారా నేను ఆత్మ ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 19/2/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారో దానిని మర్చిపోండి. జీవిస్తూ మరణించడం అనగా అంతా మర్చిపోవడం. గతానికి సంబంధించినది ఏది మీకు గుర్తు రాకూడదు. గతానికి సంబంధించినది ఏది గుర్తుకు రాకూడదు. ఎన్నో శాస్త్రాలు చదివాం, ఎన్నో పారాయణాలు చేశాం, ఎన్నో లిటరేచర్స్ చదివాం. సో అవేవి గుర్తు రాకూడదు. పరమాత్మ చెప్పే ఈ సత్యమైన జ్ఞానం సదా గుర్తుండాలి. ప్రశ్న: ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించలేదో వారి గుర్తులు ఏంటి? వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించారో వారు బాబా ఏదైతే వినిపిస్తారో అదే సత్యం అని అంటారు. మనం అర్ధకల్పం ఏదైతే విన్నామో అదే సత్యం. అందుకే ఇప్పుడు వాటి గురించి మాట్లాడను కూడా మాట్లాడవద్దు. పరమాత్మ చెప్పిన ఈ విషయాలే అందరికీ వినిపించగలగాలి. అంటే శాంతిగా కూర్చోపెట్టినప్పుడు దానికి నేష్ట అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ఆ సమయంలో ఈ డ్రిల్ చేయించడం జరుగుతుంది అని పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే జీవిస్తూ మరణించాము అంటే కంప్లీట్ డిటాచ్డ్గా ఉన్నాము అని అంటారో, ఎవరైతే జీవిస్తూ మరణించాము అని అంటారో, మరి మనిషి మరణించినప్పుడు అంతా మర్చిపోతాడు. కేవలం సంస్కారాలు మాత్రమే ఈ ఆత్మలో మిగిలి ఉంటాయి. అలా ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందిన వారిగా అయ్యి ప్రపంచం నుండి మీరు మరణించారు. తండ్రి అంటారు, మీలో ఇంతకు ముందు భక్తి సంస్కారాలు ఉండేవి. ఇప్పుడు ఆ సంస్కారాలు మారుతున్నాయి. ఇప్పుడు ఆ సంస్కారాలు మారుతున్నాయి అంటే జీవిస్తూ మీరు మరణిస్తారు కదా. మరణించడంతో మనిషి తాను చదివినదంతా మర్చిపోతాడు. మళ్ళీ మరుసటి జన్మలో కొత్తగా అంతా చదవవలసి ఉంటుంది. తండ్రి అంటారు, మీరు ఇంతవరకు ఏదైతే చదివి ఉన్నారో దాన్ని ఇక మర్చిపోండి.
ఇంతవరకు ఏదైతే చదివారో దాన్ని మర్చిపోండి. ఎందుకు? మీరు భగవంతుడికి చెందిన వారిగా అయ్యారు కదా. నేను మీకు కొత్త విషయాలను వినిపిస్తున్నాను. కావున వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు, జపతపాలు మొదలైనవి మర్చిపోండి. అందుకే చెప్తారు కదా, చెడు వినద్దు, చెడు చూడద్దు అని అంటారు. ఇది పిల్లలైన మీకోసమే. కొందరేమో శాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉంటే పూర్తిగా మరణించలేకపోతే వారు వ్యర్థంగా వాదిస్తూ ఉంటారు. అంటే విన్న శాస్త్రాల నుంచి డిటాచ్గా అవ్వలేకపోతే మనతో వాదిస్తూ ఉంటారు. అటువంటి వారు తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యం. మిగిలిన విషయాల గురించి అసలు ఎందుకు మాట్లాడాలి అని అంటారు. అంటే ఎవరు మాట్లాడతారు? ఎవరికైతే పూర్తిగా నిశ్చయం ఉంటుందో, ఎవరైతే ఈ చదువు నుంచి మరణిస్తారు, డిటాచ్డ్ గా ఉంటారు. అసలు ఏమి వినద్దు అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు కదా. మీరు ఇలా చెప్పండి, ఇప్పుడు మేము జ్ఞాన సాగరునికి పిల్లలుగా అయ్యాము కనుక భక్తిని ఎందుకు తలుచుకోవాలి? మేము ఒక్క భగవంతుణ్ణి స్మృతి చేస్తాము. తండ్రి చెప్పారు, భక్తి మార్గాన్ని మర్చిపోండి. నేను మీకు సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నాను. నేను మీకు సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నాను. అదేంటంటే, బీజమునైన నన్ను స్మృతి చేసినట్లయితే మొత్తం వృక్షమంతా బుద్ధిలో తప్పకుండా కూర్చుంటుంది. మీకు ముఖ్యమైనదే గీత. గీతలోనే భగవంతుడు అర్థం చేయించినది ఉంది. ఇప్పుడివి కొత్త విషయాలు. కొత్త విషయాలపై ఎల్లప్పుడూ ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి ఇక్కడ? స్మృతి చేయటం. గడియ గడియ మన్ మన భవ అని చెప్పవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేయండి. ఇవే అన్నిటికంటే గుహ్యమైన విషయాలు. ఇందులోనే ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. మంచి కర్మలు చేయకపోతే మీరు స్మృతి కూడా చేయలేరు. తండ్రి ఆజ్ఞను అగౌరవించినట్లే కదా. చదవకపోతే మీకు శక్తి కూడా లభించదు. దైహికమైన చదువు ద్వారా కూడా బలం లభిస్తుంది కదా. చదువు సంపాదనకు ఆధారం. చదువు ద్వారా శరీర నిర్వహణ కూడా జరుగుతుంది. కాకపోతే ఆ బయట చదువు అల్పకాలికం కోసమే. ఎవరైనా చదువుకుంటూ మరణిస్తే ఆ చదువును తమతో పాటు తీసుకు వెళ్ళలేరు. మరో జన్మ తీసుకొని మళ్ళీ కొత్తగా చదవవలసి ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఎంతగా చదువుతారో అంతగా దాన్ని మీతో పాటు తీసుకెళ్తారు. సో బయట చదువుకు ఇక్కడ చదువుకు డిఫరెన్స్ చెప్తున్నారు. బయట చదువు మనిషి చదివిస్తాడు, ఇక్కడ పరమాత్మ చదివిస్తారు. అది శరీర నిర్వహణ కోసం చదివిస్తారు, ఇక్కడ ఆత్మ సంస్కారాలు తీసుకెళ్లడానికి చదివిస్తారు. ఆ చదువు వినాశీ చదువు, ఈ చదువు అవినాశీ చదువు. ఆ చదువు సంపాదనకి ఆధారం, కాకపోతే అల్పకాలికమే. ఈ చదువు యొక్క ఈ అనంతమైన సంపాదన సదా కోసం జరుగుతుంది. ఆ చదువు ద్వారా శక్తి లభిస్తుంది, ఈ చదువు ద్వారా కూడా శక్తి లభిస్తుంది. కాకపోతే ఇక్కడ పరమాత్మని స్మృతి చేస్తాం కాబట్టి డబల్ శక్తి లభిస్తుంది. సో ఆ చదువుకి ఈ చదువుకి తేడా. మరి ఈ చదువు మనల్ని సనాథలుగా చేసేసింది. తండ్రి ఎటువంటి అహల్యలను, గూని స్త్రీలను, ఆదివాసీ స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది.
ఆదివాసి స్త్రీ ఇచ్చిన రేగి పళ్ళను తిన్నట్లు చూపిస్తారు కదా శాస్త్రాలు. ఇప్పుడు అటువంటి వారు ఇచ్చిన దానికి ఊరికే అలా తినలేరు కదా. ఆదివాసి స్త్రీ నుంచి ఎప్పుడైతే బ్రాహ్మణిగా అవుతారో అప్పుడిక ఎందుకు తినరు? అందుకే బ్రహ్మ భోజనానికి అంత మహిమ ఉంది. శివబాబా అయితే తినరు, వారు అభోక్త. ఈ రథమైతే తింటారు కదా. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మిమ్మల్ని మీరు సేఫ్ సైడ్ సురక్షితంగా ఉంచుకోవాలి. రెండే మాటలు చెప్పండి. శివ్ బాబా చెప్తున్నారు, శివ్ బాబాని రుద్రుడు అని అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞం నుంచి వినాశ జ్వాల వెలువడుతుంది. కావున రుద్రుడు భగవంతుడు అయినట్లు కదా. శ్రీకృష్ణుడు రుద్రుడు కాలేడు కదా, అతనొక దేహదారి. ఈ విధంగా భక్తి మార్గం, జ్ఞాన మార్గం యొక్క డిఫరెన్సెస్ వారికి వినిపించాలి. ఇప్పుడు మనది ప్రీత బుద్ధి. ప్రీత బుద్ధి కాబట్టే మెల్లమెల్లగా ప్రీతి పరమాత్మతో మనం జోడిస్తాము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా చక్రవర్తి, రాజా, రాజులుగా తయారవుతాం. భక్తి మార్గపు విషయాలన్నీ ఇక్కడ వదలాల్సిన అవసరం వచ్చింది. భక్తి చేసేవారు కూడా ఉదయాన్నే లేస్తారు, నవవిధ భక్తి చేస్తూ ఉంటారు. కాకపోతే వారికి పరమాత్మ భగవంతుడి పరిచయం లేకుండా భక్తి చేస్తారు. చాలా మందికి సాక్షాత్కారాలు అవుతాయి. కాకపోతే ఇప్పుడు మీరు బిందువుగా భావించి బిందువైన పరమాత్మని స్మృతి చేయడం చాలా అవసరం. పిల్లలు, మీకు ఒక నేత్రములో శాంతిధామం, ఇంకొక నేత్రంలో సుఖధామం ఉండాలి. ఇక ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్యమైన లైట్ హౌస్, భారత్ ది లైట్ హౌస్ అని ప్రదర్శనలో కూడా పేరు పెట్టారు. కానీ వారేమీ దాన్ని అర్థం చేసుకోరు. మీరిప్పుడు లైట్ హౌస్లు కదా. పోర్టులో లైట్ హౌస్ స్టీమర్కి దారి చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి మరియు జీవన ముక్తి యొక్క దారిని చూపించాలి. మన లైఫ్లో ఎంతమందికి ముక్తి, జీవన్ముక్తి దారి చూపించామో చెక్ చేసుకోవాలి. బాబా ధారణలో చెప్తున్నారు, తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువుపై అభిరుచి ఉంచుకోవాలి. ఉదయమే లేచి చదువును చదువుకోవాలి. సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. అందులో కూడా సమయాన్ని వృధా చేసుకోకూడదు. శాంతిధామం, సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవ్వరితోనూ వాదించకూడదు. ప్రేమతో ముక్తి, జీవన్ముక్తుల దారులను అందరికీ చూపించాలి. వరదానం: సదా సుఖాల సాగరంలో లవలీనులై ఉండే అంతర్ముఖి భవ. అనగా అంతర్ముఖి సదా సుఖి అని అంటారు. ఏ పిల్లలైతే అంతర్ముఖి భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారు, వారు తండ్రి సమానంగా సదా సుఖ సాగరంలో లవలీనమై ఉంటారు. అంతర్ముఖిగా ఉండేవాళ్ళు సుఖ సాగరంలో లవలీనమై ఉంటారు. సుఖ ఖజానాలు ఇతరులకి పంచుతారు. అంతర్ముఖీలుగా అయ్యి సంపన్న మూర్తులుగా అవ్వగలరు. వారి దగ్గరికి ఎవరు ఏ భావనతో వస్తే వారికి ఆ భావన నెరవేరుతుంది.
అప్రాప్తి అనేది వారి దగ్గర ఉండదు. తండ్రి సమానంగా నిండుగా ఉంటారు. స్లోగన్: ఆత్మిక గౌరవంలో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా అభిమానపు ఫీలింగ్ రాదు. ఆత్మిక గౌరవం ఉన్నట్టయితే, సోల్ కాన్షియస్నెస్ ఉన్నట్టయితే అభిమానం యొక్క ఫీలింగ్ ఎప్పుడు కూడా రాదు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను పరమాత్మ చదివించే ఈ శ్రేష్టమైన చదువును చదివే వారిని. నేను శ్రేష్టమైన, అతీతమైన, జీవిస్తూ మరణించగల భగవంతుడు చదివించే ఈ శ్రేష్టమైన చదువును చదివే వారిని. హే, చదువు. రిలాక్స్. శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, విజయీ స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను, ఉన్నతమైన వారిని, నిర్విఘ్న స్వరూపాన్ని, నిరాకారి ఆత్మను, నిరంతర సేవాదారిని, పరమాత్మ ప్రియ ఆత్మను, పరోపకారిని ఈ క్షణం నేను ఆత్మ పరమాత్మ ద్వారా ముక్తి, జీవన ముక్తుల ప్రాప్తులను అనుభవం చేసుకుంటూ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. సతో ప్రధాన ఆత్మను, సర్వంశ త్యాగిని, శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, నిర్విఘ్న స్వరూపాన్ని, సదా పరమాత్మ చదివించే ఈ శ్రేష్టమైన చదువును చదువుతూ ధారణ చేస్తాను. నిరాకారి ఆత్మను, సతో గుణి ఆత్మను. I, the soul, a detached observer, I experience the completeness of my own self and the one belongs to the highest Father. I experience the soulfulness and detachment all the time. For the next few seconds, I try to be detached from this world, from the physical beings. Such a detachment makes me a happy soul. This is a detachment makes me an introverted soul. I am the God's loving child. Be detached and relaxed all the time, where
I experience the companionship of the Supreme Father. I'm the one close to my Father. I'm the one at godly service all the time. Hey, Father, thank you so much for showing me the path of detachment, the path of soul consciousness. I experience the true path all the time and maintain my own code of conduct. I am a soul conscious soul in the canopy of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity from the Supreme Father. Give the Father's vibrations to every part of this body and be a detached and a loving being. Om Shanti.